కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 14 గంటల విద్యుత్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా అసత్య ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ బీసీ జిల్లా అధ్యక్షులు ఐలయ్య కొండపాక ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని కుకునూరుపల్లి 33 కేవీ సబ్ స్టేషన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రైతులకు అనేక సంక్షేమ పథకాలతో పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలిసి మాట్లాడాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. సబిషన్ గారికి ఎందుకు వచ్చారు, ధర్నా చేసిరు, దేనికోసం చేసిరు, మీ కాన్సెప్ట్ ఏంది? కరెంటు బరాబరిస్తున్నాగా 14 గంటలు. ఇప్పుడు వానాకాలం మీ ఎండాకాలం వోల్టేజ్ ఫుల్ ఉంటుంది, చాలామంది వాడుకుంటారు. కొంచెం ఒక్కోసారి ట్రిప్ అయితే నింపుతారు కదా, నింపకపోతే కరెంట్ ఇవ్వకపోతే మా మీద మీరు అసత్య పక్కలు బాగాలే, లేకపోతే ధర్నాలు చేయాలి. కానీ నీకేదో లబ్ధి కోసమే నిన్న చేసిన ధర్నా రైతుల కోసం కాదు, మీ పార్టీ ఉనికి కాపాడడం కోసం ధర్నా చేసారు. ముందు కూడా ఏమన్నా ఉంటే తెలుసుకొని చేయాలి. ధర్నాలు పిచ్చి ధర్నాలు చేసారనుకో తగిన మూల్యం తెలియక తప్పదు రాబోయే ఎలక్షన్లో. ఇది ఖబర్దార్ మీ ద్వారా మీకు వినిపిస్తున్నాం. సార్ రైతులు కూడా ఇప్పుడు రైతులు వస్తారు నిన్న ధర్నా అంటే వాళ్ళకి తెలిసేలా. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారు రైతులకు తెలిసేలా. రైతు బంధు చేసిండు, రైతు రుణమాఫీ చేసిండు, 200 యూనిట్ కరెంటు ఇచ్చిండు, అన్నీ చేస్తుండు సంక్షేమ పథకాలు. రైతులకు అనవసరంగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం, కానీ మీ ద్వారా తెలియస్తారు రైతులు ఒకటే గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విధాల రైతులను సాయం అందిస్తుంది, సహకారం చేస్తుంది. ముందు కూడా రైతులతోనే రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోతుంది. వాళ్ళే ఈరోజు వెన్నుముక. రైతులు గమనించాలి. ఏదో ధర్నా చేసారని చెప్పి అయినా వాళ్ళకి తెలుసు. వెనకట్లెక్కన మీడియా ఫుల్ ఉన్నది. ఇలా ప్రతి ఒక్క గ్రూప్లో తెలుసు, వాళ్ళకి తెలియదు కరెంట్ రాదని తెలియదు. వాళ్ళే వచ్చి మొత్తుకు ధర్నా చేద్దరు. దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నారు, ఎగ్గొట్టిరు. మీ 10 ఏళ్ల పాలనలో ఒక గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఎగ్గొట్టిరు. మీ 10 ఏళ్ల పాలనలో దళిత బంధిస్తున్నారు, ఏ దళితులకు ఇవ్వలేదు. ఈ 10 ఏళ్ల పనిలో బీసీలకు అందరికీ బీసీ బంద్ ఇస్తామన్నారు, బీసీ బంద్ ఇవ్వలేదు. ఇంకా ప్రతి ఒక్కటి ఎగ్గొట్టిన ప్రభుత్వం మీ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని మీరు ముందు తీసుకొచ్చి ఎక్కడ మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని ప్రజలు కానీ రైతులు తిరస్కరిస్తారు అని చెప్పి ఈ అనవసరంగా అర్ధాయుధం లేని ఆరోపణలు చేయకని చెప్పి మీ మీడియం ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాది 2 ఏళ్ల సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోతుంటే మీ 10 ఏళ్ల పనిలో ఇన్ని ఎగ్గొట్టిరు. మాకు అదే ప్రజలు మాకు 10 సంవత్సరాలు మాకు పాలన చేతబట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీకంటే 20 రెట్లు ఎక్కువ చేస్తామని చెప్పి మేము ప్రెస్ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. బిడ్డ, ఇప్పటికైనా మీరు కరెంట్ వస్తలేదని చెప్తున్నారు కదా, మీరు 12 గంటల కరెంట్ వస్తుందని చెప్పి అబద్ధాలు ప్రజలను రైతులను తప్పుదో పట్టిస్తున్నారు కదా. మీ దమ్ముంటే రేపు రండి, 12 గంటలు కాగానే 11 గంటకు 13 గంటకు మన విద్యుత్ తీగలు పట్టుకోండి, ఏర్పడుతుంది. ఏమని మీరు ఉంటరా పీకిరనుకో కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే 14 గంటలు ఇస్తున్నారు అవుతుంది. పోలేదనుకో మేమే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనమని అనుకుంటామని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మా నర్సరీ